ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజు వేడుకలను అన్నా క్యాంటీన్లో జరుపుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి కాసేపట్లో విజయవాడలో పడమట అన్నా క్యాంటీన్కు అల్పాహారం వెళ్లనున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్లో ఒకరోజు ఖర్చు 76 లక్షల రూపాయలు నారా భువనేశ్వరి విరాళంగా ఇచ్చారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 269 అన్నా క్యాంటీన్లో ఉచితంగా ఆహారం అందించనున్నారు. అలాగే రాష్ట్రంలోని అన్ని అన్నా క్యాంటీన్లో 3 పూట్ల అన్నదానం చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు భాగస్వామ్యం కానున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్. మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ ఏదైతే విజయవాడ పడమట్లోని రైతు బజార్ సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ దగ్గరికి సీఎం సతీమణితో పాటు సీఎం చంద్రబాబు ఇద్దరు కూడా వెళ్ళి అల్పాహారాన్ని అయితే స్వీకరించనున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 263 అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఈరోజు 3 పూట్ల ఏవైతే ఉన్నాయో 3 పూట్ల కూడా వచ్చి అక్కడ భోజనం చేసే వారి అందరికీ కూడా అంటే 76 లక్షల రూపాయలు నగదు నిన్న అన్నా క్యాంటీన్ల హెడ్కి అయితే అందజేశారు చెక్కుని. ఈ నేపథ్యంలోనే నేడు అన్నా క్యాంటీన్ల వద్ద ఎవరైతే భోజనం స్వీకరిస్తారో వారందరికీ కూడా ఉచితంగా 3 పూట్ల భోజనం అందించాలని చెప్పని వారైతే కోరిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే నేడు సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల నేపథ్యంలో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఏదైతే 76 లక్షల రూపాయల నగదు ఇవ్వటం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా ఉచిత భోజన సదుపాయాన్ని 3 పూట్ల అయితే అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నేడు ఏదైతే విజయవాడ పడమట్లోనే అన్నా క్యాంటీన్ ఏదైతే రైతు బజార్కు సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్కి సతీమణితో సహా ఇద్దరు వెళ్ళి అక్కడ అల్పాహారాన్ని స్వీకరించి అక్కడ ఉన్న ప్రజలతో అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగాలు ఏంటి అనే దానిపైన కూడా వారు అడిగి తెలుసుకోబోతున్నారు. అయితే మరికొద్దిసేపట్లో అయితే ఈ 9:45కి సీఎం చంద్రబాబు అక్కడికైతే చేరుకోనున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో వారందరినీ కూడా ఉద్దేశించి కొద్దిపాటి వారితో పాటు చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నా క్యాంటీన్లను మరోసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ప్రారంభించాలని చెప్పని భావిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి మండలంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ క్షేత్రస్థాయిలో ప్రజలు ఎక్కువగా ఎక్కడైతే నిలిచే ప్రాంతాలు ఉన్నాయో వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడున్నాయో వారందరికీ కూడా ప్రజలందరికీ 5 రూపాయలకే అన్నాన్ని అందించే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలనే లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కొద్ది రోజుల్లో అవన్నీ కూడా ఇనాగ్రేట్ చేయాలని చెప్పని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు ప్రతి పర్యటనలోనూ అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేయడం, అదేవిధంగా అక్కడ స్థానికంగా దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందించే క్రమంలో స్థానిక నేతల్ని బలోపేతం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే నేడు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అన్నా క్యాంటీన్ను విజయవాడ పడమట్లోని అన్నా క్యాంటీన్ను ఆయన సతీమణితో సహా ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ అల్పాహారాన్ని అయితే స్వీకరించనున్నారు. రవి. రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.